నమస్కారం. ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక, చారిత్రక రహస్యాల్లో ఒకటి నేరుగా మన కళ్ల ముందే భూమి అడుగున దాగి ఉందంటే అసలు నమ్మగలమా? ఈరోజు మన విశ్లేషణల్లో ఆ అద్భుతమైన మిస్టరీ తాలూకు పుట్టుపూర్వోత్తరాలను డీకోడ్ చేద్దాం. కేరళలో బయటకి ఎంతో సాధారణంగా, ప్రశాంతంగా కనిపించే ఒక పురాతన దేవాలయం చరిత్రలోనే కనీవినీ ఎరుగని అతిపెద్ద ఖజానాను తనలో దాచుకుంటే ఎలా ఉంటుంది? దీని రేంజ్ ఏంటో అర్థం చేసుకోవాలంటే మనం ఆ దేవాలయపు బయటి వైభవాన్ని మాత్రమే కాకుండా నేరుగా భూమి అడుగున ఉన్న చీకటి గదుల్లోకి ప్రయాణించాలి. మొదటగా పురాతన రహస్యాలకు నిలయమైన ఈ అనంత పద్మనాభస్వామి ఆలయం నేపథ్యమేమిటో చూద్దాం. ఈ పవిత్ర స్థలం ఎక్కడుందో, దీనికున్న లోతైన పురాతన మూలాలేమిటో తెలుసుకుందాం. ఈ నగరం పేరు తిరువనంతపురం. ఈ పేరులోనే ఒక ఆసక్తికరమైన కథ దాగి ఉంది. దీని అర్థం అనంత యొక్క నగరం. ఇక్కడ దేవుడు అనంతశయన రూపంలో, అంటే సాక్షాత్తు ఆ శేషనాగంపై పడుకుని ఉన్న మహావిష్ణువుగా దర్శనమిస్తాడు. ఈ చారిత్రక రహస్యానికి ఉన్న బలమైన సంప్రదాయ మూలాలేమిటో ఈ పేరు ఇట్టే చెప్పేస్తోంది కదా. పైకి చూస్తే శతాబ్దాలుగా రాజులు, భక్తులు సమర్పించిన అపారమైన సంపద కనిపిస్తోంది. కానీ అసలు రహస్యం భూమి లోపల చీకట్లో లాక్ చేయబడి ఉంది. ఈ గుడి కింద భూగర్భంలో అనేక రహస్యగదులున్నాయి. వాటినే వాల్ట్స్ అని పిలుస్తారు. ఇవి ఏ నుండి హెచ్ వరకు వరసగా పేర్చబడి ఉంటాయి. ఇక ఇక్కడి నుండి కథ మరింత ఉత్కంఠభరితంగా మారుతుంది. అదే 2011 మహా అన్వేషణ. ఆ సంవత్సరం పురాతనమైన ఈ వాల్ట్స్ను తెరవాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. అంతే, ఆ ఒక్క నిర్ణయం ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన ఒక మహా అన్వేషణకు దారితీసింది. ఆ గదుల తలుపులు తెరిచిన వెంటనే అధికారుల మైండ్ బ్లాక్ అయిపోయింది. లోపల ఏముందో ఒక్కసారి ఆలోచించండి. లెక్కలేనన్ని బంగారు నాణేలు, మిరుమిట్లు గొలిపే వజ్రాలు, పురాతన రాజుల కాలం నాటి ఆభరణాలు, అద్భుతమైన విగ్రహాలు, దానికి తోడు వేల కిలోల బంగారం. ఎవరూ కలలో కూడా ఊహించని ఒక మహా ఖజానా అక్కడ బయటపడింది. ఇదంతా ఒకెత్తైతే ఇక్కడ అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఆ సంపద యొక్క విలువ. అక్షరాల $20 బిలియన్. ఈ మొత్తం ఖజానా విలువ సుమారుగా $20 బిలియన్ పైనే ఉంటుందని అంచనా వేశారు. బహుశా ప్రపంచ చరిత్రలోనే ఇంతకంటే అద్భుతమైన ఆవిష్కరణ మరొకటి లేదేమో. కానీ అసలు ట్విస్ట్ ఇక్కడే మొదలవుతుంది. మనకు తెలిసిన విషయాల నుండి ఇంకా ఎవరికీ తెలియని ఒక అతిపెద్ద మిస్టరీ వైపు ఇప్పుడు అడుగులేద్దాం. అదే వాల్ట్ బి రహస్యం. చాలా వాల్ట్స్ తెరిచారు కదా, కాని వాల్ట్ బి మాత్రం ఈనాటికి ఎవరూ ఛేదించలేని ఒక అంతుచిక్కని ప్రశ్నగానే మిగిలిపోయింది. అసలు ఆ తలుపులు ఎందుకు తెరవలేకపోయారు అంటే ఆ గదికి ఉన్న 3 అభేద్యమైన రక్షణ కవచాలే దానికి కారణం. మొదటిది ఎవరూ ఛేదించలేని 3 పొరల కట్టుదిట్టమైన భద్రత. రెండవది ఆ తలుపులపై ఉన్న భయంకరమైన సర్పాల గుర్తులు. ఇక మూడవది లోపలికి వెళ్లడానికి కనీసం దారి ఎక్కడుందో కూడా అర్థంకాని అస్పష్టమైన నిర్మాణం. ఇవి ఎవరినైనా సరే ఆ తలుపుల వైపు వెళ్లడానికే భయపెట్టేలా ఉంటాయి. వాల్ట్ బి గురించి విశ్లేషించేటప్పుడు మనం 2 భిన్నమైన వాదనలను చాలా నిష్పక్షపాతంగా చూడాలి. ఒకవైపు ఈ వాల్ట్ అపారమైన నాగశక్తితో రక్షించబడిందని, దేవుని అనుమతి లేకుండా దీన్ని ఎప్పుడూ తెరవకూడదని స్థానిక ప్రజలు బలంగా నమ్ముతారు. మరోవైపు సైన్స్ మరియు లాజిక్ ప్రకారం చూస్తే ఇది పురాతన కాలం నాటి అత్యంత సంక్లిష్టమైన, తెలివైన భద్రతా నిర్మాణం అయ్యుండవచ్చని సిద్ధాంతాలున్నాయి. నమ్మకానికి, సైన్స్కి మధ్య ఉన్న ఈ వ్యత్యాసం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. లోపలికి వెళ్లడానికి ఎలాంటి మార్గం దొరకకపోవటంతో సహజంగానే ఊహాగానాలు విపరీతంగా పెరిగిపోయాయి. అసలీ వాల్ట్ నేరుగా సముద్రానికి కనెక్ట్ చేయబడి ఉందని కొందరంటారు. మరికొందరేమో ఇప్పటిదాకా దొరికిన దానికంటే 100 రెట్లు పెద్ద ఖజానా ఇందులో దాగి ఉందని భావిస్తారు. అలాగే ఎవరైనా తెలిస్తే వినాశనం తప్పదనే ఒక భయంకరమైన శాపం ఈ వాల్ట్కు ఉందనే వాదన కూడా గట్టిగా వినిపిస్తోంది. సరే, ఈ మిస్టరీల సంగతి కాస్త పక్కన పెట్టి ఇప్పుడు వాస్తవిక చరిత్రను చూద్దాం. ఇంతకీ ఈ మహాఖజానా అసలు ఎవరిది? దీని వెనుక ఉన్న ఆధారాలు ఏం చెబుతున్నాయి? ఈ మొత్తం కథను ఒక టైంలైన్ ప్రకారం చూస్తే మొదటి దశలో శతాబ్దాలపాటు ఎంతోమంది రాజులు, భక్తుల నుండి నిశ్శబ్దంగా సంపద ఎలా పోగపడిందో మనం అర్థం చేసుకోవచ్చు. ఆ తర్వాత 2011లో ఈ వాల్ట్స్ తెరవాలని సుప్రీంకోర్టు ఆదేశించడం, ఆ తర్వాత జరిగిన సుదీర్ఘ న్యాయపరమైన చర్చలు మనకు తెలుసు. ఇక చివరగా 2020వ సంవత్సరంలో ఎన్నో కేసుల తర్వాత ఆలయ నిర్వహణను తిరిగి స్థానిక ట్రస్ట్కే అప్పగించడం జరిగింది. ఇక్కడ మనం గ్రహించాల్సిన అతి ముఖ్యమైన విషయం ఒకటుంది. ఈ అపారమైన సంపద ఏదో రాత్రికి రాత్రి మాయవల్లనో, మంత్రాల వల్లనో పుట్టుకొచ్చింది కాదు. శతాబ్దాలుగా ఎందరో రాజులు దేవాలయానికిచ్చిన కానుకలు, లక్షలాది భక్తులు అత్యంత భక్తిశ్రద్ధలతో సమర్పించిన బంగారమిది. అంటే ఇది చరిత్ర మరియు భక్తి కలగలిసిన మహాసంపద అన్నమాట. ఈ విశ్లేషణను ముగించే ముందు ఒక అద్భుతమైన ఆలోచనను పంచుకోవాలి. నమ్మకం ఉన్నచోటే మిస్టరీ బుడుతుంది.
మనుషుల విశ్వాసాలు మన బుద్ధికి అంతుచిక్కని విషయాలతో ఎలా ముడిపడి ఉంటాయో ఈ మాట చాలా స్పష్టంగా చెబుతోంది. ప్రపంచంలో మన లాజిక్కి, సైన్స్కి అందని రహస్యాలు ఇంకా ఎన్నో ఉన్నాయని ఇది గుర్తుచేస్తుంది. ఇక ఫైనల్గా మన ముందున్న ఒకే ఒక్క ప్రశ్న, వాల్ట్ బీ యొక్క ఆ మూసి ఉన్న తలుపుల వెనుక నిజంగా ఏముంది? ఆ ఆఖరి తలుపు మూసి ఉన్నంతకాలం ఆ కటిక చీకట్లో ప్రపంచ చరిత్రనే మార్చేసే ఇంకెన్ని రహస్యాలు దాగి ఉన్నాయో అని ఆలోచించడం మినహా మనం చేయగలిగిందేమీ లేదు కదా. మరో ఆసక్తికరమైన అంశంతో మళ్ళీ కలుద్దాం.